హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. ఫ్రెండ్స్, అయోధ్య టు మంచిర్యాల ప్రయాణము, తిరుగు ప్రయాణము. అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్లో భక్తులందరి స్పందన, వారి మదిలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి, ఈ అయోధ్య టు మంచిర్యాల తిరుగు ప్రయాణము, ఈ ట్రైన్లో ఉన్న భక్తులందరి స్పందన తెలుసుకుంటూ వీళ్ళందరినీ వీడియోలో మన వ్లాగ్లో తీస్తూ ముందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగుంది మా అయోధ్య ఈ యొక్క యాత్ర. చాలా వరకు స్పెసిలిటీ కూడా బాగున్నాయి. మీ అభిప్రాయం? చాలా బాగా మంచిగా కట్టారు. ఇంకా కన్స్ట్రక్షన్స్ ఇక్కడ కట్టడానికి 2 సంవత్సరాలుగా పట్టొచ్చు బహుశా. ఇప్పుడు వరకు అయితే ఓకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. జై శ్రీరామ్. 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 500 ఏళ్ళ కళ రామాలయ దర్శనం అనేది ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు నిర్మించుకున్న భవ్యమైన దివ్యమైన బలరాముని రామాలయం మా పావనం సుకృతమైంది దర్శనం చేసుకుంటానికి. నరేంద్ర మోడీ కానీ బీజేపీ కార్యకర్తల కృషి వల్ల ఇది సాధ్యమైనది. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ అయోధ్య రామమందిర దర్శనం అనేది మా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకనంటే ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి, ఇంత సెక్యూరిటీ తోటి మాకు ఈ దర్శనం కల్పించడం అనేది చాలా గొప్పమైన విషయం. చాలా అదృష్టవంతులం మేము కూడా. కాబట్టి మాకు ఈ సౌకర్యాలు కల్పించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. 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 అందరికీ నమస్కారం. నేను బీజేపీ ధర్మపురి మండల అధ్యక్షులు సంగీ బంగారం నా పేరు. మాకు ఇంత మంచి ప్రయాణాన్ని కల్పించి, ఇంత మంచి దర్శనాన్ని మరియు ఇంత సెక్యూరిటీ, మాకు మేము వెళ్తుంటే ట్రైన్లో సెక్యూరిటీ కల్పించిన, ఫుడ్ పరంగా కానీ దర్శన పరంగా కానీ అన్ని విధాలు సౌకర్యం కల్పించినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ భోగిలో మరో సోదరుడు మాట్లాడుతుండో. ఇది ఫస్ట్ భోగిలో చూడండి, మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు తిరుపతి. అయితే మేము ఇక్కడ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చినాం పార్లమెంటు. అయితే నరేంద్ర మోడీ గారు మాకు చేసినటువంటి సౌకర్యానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఈ అయోధ్య టెంపుల్ కట్టడం అనేది మన భారతీయులందరికీ గర్వకారణం. ఖచ్చితంగా మనందరం మోడీ వెంటే ఉండాలి, ఆయనకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము జై శ్రీరామ్. 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 మేము పెద్దపల్లి సెగ్మెంట్లోని బుగ్గారం మండలం, ధర్మపురి నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లోని బుగ్గారం మండలం నుంచి వెలుగొండ గ్రామం నుంచి వచ్చాము. ఈ యాత్ర మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత కానీ మేము అయోధ్య యాత్ర చేయలేము. అయోధ్య రాముని యొక్క దివ్య మూర్తిని చూసినప్పుడు మాకు ఆనందం చెప్పరానిది. ఇటువంటి అవకాశం కల్పించిన మా లోకల్ వచ్చేసి రఘునాథ్ వీరబెల్లి గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ యొక్క చొరవతోనే మేము ఈరోజు ఇక్కడికి రాగలిగాము. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ 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 మీ సేవ మాకు చాలా అందరికీ భద్రత కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తూ మీ సేవ మాకు చాలా నచ్చింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫ్రెండ్స్ చూడండి, ట్రైన్లో కూడా ప్రతి బోగిలో ఇలా భద్రత సిబ్బంది వాళ్ళు అడుగు అడుగున ప్రతి భక్తునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సహాయాలు చేస్తూ ఏమన్నా అడిగినా వివరంగా చెప్తూ అన్నీ భోగికి ఒక పోలీస్ సిబ్బంది వాళ్ళు ఉండి భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ పోలీస్ సిబ్బంది వాళ్ళకి, సిఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళకి మా భక్తులందరి తరఫున వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అత్తడు మావాడు చెప్పుకుంటూ వస్తాడు. జై శ్రీరామ్. 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 రెండక్షరములు అక్షయవరములు ఒరే ఒరే రామాయణు రెండక్షరములు అక్షయవరములు ఒరే ఒరే రామాయణు రెండక్షరములు అక్షయవరములు ఒరే ఒరే రామాయణు రెండక్షరములు అక్షయవరములు ఒరే ఒరే 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 రామ భజనయే రక్తియు ముక్తియు రండి చేతమిక సరే సరే రామ భజనే రండియు ముక్తియు రండి చేతమిక సరే సరే రామ భజనయే రక్తియు ముక్తియు రండి చేతమిక సరే సరే రామ భజనయే రండియు ముక్తియు రండి చేతమిక సరే సరే 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 సీతారాముల చరితమన్నది అతిరస భరితం ఒరే ఒరే 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 వీణుల విందుగా రాముని చరితము వినవలెనందరు సరే సరే వీణుల విందుగా రాముని చరితం వినవలెనందరు సరే సరే వీణుల విందుగా రాముని చరితము వినవలెనందరు సరే సరే వీణుల విందుగా రాముని చరితం వినవలెనందరు సరే సరే వినవలెనందరు సరే సరే వినవలెనందరు సరే సరే రామాయణు రెండక్షరములు అక్షయవరములు ఒరే ఒరే రామాయణు రెండక్షరములు అక్షములు ఒరే ఒరే అక్షయవరములు ఒరే ఒరే రామ భజనయే రక్తియు ముక్తియు రండి చేతమిక సరే సరే రామ భజనే రండియు ముక్తియు రండి చేతమిక సరే సరే బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి జై సీతామాతాకి జై పవన సుత హనుమానికి జై జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ముందు జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాకు మంచి ఇటువంటి అవకాశం కల్పించిన హిందువుల నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫ్రెండ్స్ మనము S3లో ఉన్నాము. ఇక్కడ భక్తుడు తన భావన తెలియజేస్తాడట. జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. S3 కోచ్ లీడర్ను. నా పేరు పల్లె మోహన్ రెడ్డి. నేను బీజేపీ మండల్ జనరల్ సెక్రటరీ పెగడాపల్లి మండల్ శాఖ, మాది నామాపూర్ విలేజ్. ఇది నా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్న భోజన సౌకర్యం మరియు ట్రైన్లో ఇంత సకల సౌకర్యాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ ఒక 1000 మంది అంటే ఎవరి వాళ్ళకు సపరేట్ బెడ్ అన్ని రకాలుగా ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సెక్యూరిటీ తోటి మన భావభావాలకి ఎలాంటి భంగం కలగకుండా ఎంత మంచిగా తీసుకెళ్లారంటే నాకైతే పూర్వజన్మ సుకృతంగా దేవుడు నన్ను చాలా అందరూ శుభజయంతులతో ఉండాలని కోరుకున్నాను. అలాగే జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ భజనయే రక్తియు ముక్తియు కంటి చేతమిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనము S3 అయిపోయింది. S4లో స్టార్ట్ అయినాము. S4లో కూడా భక్తులను వాళ్ళ మనసులోని బాధ తెలుసుకుందాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ नहीं आता है तो बार पूछो. జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ जय श्री राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ మహిళలు కూడా మన అయోధ్య స్వామి దర్శనానికి వచ్చి వాళ్ళు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్ 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 మాటలందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ सीताराम सीताराम सीतारामानंदी सीताराम सीताराम सीतारामानंदी नामाले बमुना కొంత ప్రభు పని చేయండి నామాలే బమున కొంత ప్రభు పని చేయండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు S5లో కూడా భక్తులను అడుగుదాం. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. ఫ్రెండ్స్ S5లో మన రామభక్తుడు తన మదిలోని మాట తెలియజేస్తారట. విందాం ఇప్పుడు. జై శ్రీరామ్. మీ ఊరు పేరు అని చెప్పండి. మా ఊరు పెగడపల్లి, గట్టిగా పెద్దగా. కాలువ శ్రీరాంపురం మండల్, పెద్దపల్లి డిస్టిక్. మేము అయోధ్యకు పోయినాం. అయోధ్యకు పోయినాం అంటే రామాయణమే సామాన్యం కాదు అంటారు. రామాయణం వేస్తామంటేనే, కానీ సామాన్యంగా కాదు అంటారు. కానీ ఇటువంటి దర్శనం ఎంతో సౌభాగ్యంగా మంచిగా
సంరక్షకంగా అన్ని విధాలుగా అన్నము, టిఫిన్స్, ఈ రైళ్ళ బందోబస్తు, భారీ బందోబస్తు, ఐపీఎల్ ఇట్లా పెద్ద పెద్ద విఐపీలు ఎట్లా పోతారో ఆ విధంగా సెక్యూరిటీ ఉన్నది. ఇప్పుడు ఈ దర్శనం చేసుకున్నాడు ఎంతో పుణ్యం. అది పుణ్యం. ఈ దర్శనం చేసుకున్నామంటే ఎంత అదృష్టమని మేమే భావిస్తున్నాం. అదే కాకుండా ఈ నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమం తీసుకున్నాడు అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఆయనకు రుణపడి ఉంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామ్, జై 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 శ్రీరాంజనేయం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ఫ్రెండ్స్, X6 లోకి వచ్చినాము. X6 లో కూడా మనము భక్తుల భావాలు తెలుసుకుందాం. రండి. జై శ్రీరామ్, 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 జై మోడీ, జై శ్రీరామ్, జై మోడీ, జై శ్రీరామ్, జై మోడీ, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. నాకెళ్ళి చూపి ఉండండి, పర్లేదు. జై శ్రీరామ్. స్వామి చూడండి, ఈ మాతగారు ఈ వయసులో కూడా భగవంతుని దర్శనానికి ఇంత చలిలో మామూలుగా మేము యవ్వనంలో ఉన్నాం, మేమే తట్టుకోవడానికి చాలా కష్టమైంది. అక్కడ మంచు తుఫాను చాలా కురిసింది. అయినా కానీ తన భక్తితోటి ఇంత చలిలో కూడా ఈ మాతగారు రావడం జరిగింది. చూడండి. జై శ్రీరామ్. చూడండి అమ్మ, చెప్పండి, మీకు దేవుని దర్శనం చేసుకున్నారు కదా, మీకు ఏమనిపించిందో చెప్పండి. సంతోషం అనిపించిందా? ఇంకేమన్నా మీకు చెప్పాలనుకున్నది చెప్పండి. జై శ్రీరామ్. స్వామి చూడండి, ఈ వయసులో కూడా ఈ తల్లి భగవంతుని దర్శనం చేసుకొని వస్తా అని వచ్చింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వామి ఈ స్వామి మాట్లాడతాడట, వినండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఊరు పేరు చెప్పండి. జై శ్రీరామ్. మాది పెద్దపల్లి మండలం. చెప్పండి చెప్పండి చెప్పండి. మాది పెద్దపల్లి మండలం, జిల్లా. మా స్వగ్రామం గురాంపల్లె. రాముని యొక్క కార్యక్రమంలో మేము అయోధ్యకు పోవడం జరిగింది. రామరాజ్యం ఎలా ఉందో ఇంతవరకు మేము చూడలేదు. కానీ ఈరోజు ఈ యొక్క అయోధ్య నగరంలో ప్రజలు ఒక రామరాజ్య పరిపాలన విధానంగా ప్రజలు చూడడం జరుగుతుంది. రాముడు స్వచ్ఛందంగా పరిపాలన చేయడం ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం యోగి చేసినటువంటి కార్యక్రమం, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమం చాలా చాలా శుభదాయకంగా, చాలా శుభప్రదంగా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది భక్తులను అయోధ్య మందిరాన్ని దర్శనం చేసినందుకు చాలా చాలా సుఖ సంతోషంగా చాలా బాగుంది. అదే కాకుండా ఈ యొక్క ప్రజలకు ఈ ట్రైన్లో ప్రతి ఒక్కరికి ఈ టిఫిన్లు కానీ, అన్నం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ మంచి సదుపాయంగా సమకూర్చినందుకు వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారికి, యోగి గారికి
ధన్యవాదాలు. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. చూడండి ఎవరికి వచ్చింది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై 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 శ్రీరామ్ మాతాజీ మాట్లాడతారా సుధాకర్, నేను మంచిర్యాల వాస్తవ్యుణ్ణి. ఈ ప్రోగ్రాం చాలా ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమం చేయడము, దీని పట్ల మేము భారత ప్రభుత్వానికి చాలా ఏమంటారు రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ ట్రైన్ సఫర్ అయినా కానీ అక్కడ సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. అసలు ఈ ట్రైన్లో పోతుంటే ఇది మన ఇంట్లోనే ఉన్నట్టున్నది. దీనికి మన మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తుంది. ట్రైన్లో సమయానికి భోజన వసతి, టీలు కానీ ఏదైనా కూడా ఇంత సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకర విషయం అనేది మేము చాలా సంతోషంగా చెప్తున్నాము. తక్కువ అమౌంట్లో ఇంత పెద్ద యాత్ర చేయడం చాలా మంచిగా ఉంది. మేము అసలు ఫ్యామిలీని తీసుకుపోవాలి అనేది ఇప్పుడు అట్లా అనిపించింది. మేము ఒక్కలమే పోతున్నాం అనే బాధ కూడా ఒకటి ఉంది. చాలా సంతోషం అండి ఈ కార్యక్రమానికి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ముందుగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము. ఎందుకు అని అంటే ఇంతకుముందు మేము అనుకునే వాళ్ళము ఒక ముస్లిం వాళ్ళకు మక్కా యాత్ర ఫ్రీగా ఇస్తున్నారు అనేసి. అలాగే మన హిందువులందరికీ కూడా ఒక యాత్ర అనేది కల్పించినందుకు చాలా సంతోషం. దీంట్లో భాగంగా ప్రత్యేక శ్రద్ధ అంటే సెక్యూరిటీ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, శుభ్రత, ట్రైన్లో శుభ్రత పరంగా కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ అన్నీ కూడా అసలు మేము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ నీట్నెస్, భద్రత అన్నీ కల్పించడము, ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు ఎవరైతే దీన్ని ప్రత్యేకంగా తయారు చేసిందో వాళ్ళందరికీ కూడా భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే మా కోచ్ యొక్క మాకు ఇన్ఛార్జ్ వారు కూడా ఎల్లవేళలా సత్యనారాయణ గారికి, వారు కూడా ప్రతి సందర్భంలో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మాకు ఫుడ్ విషయంలో అన్నీ వచ్చాయా లేదా అన్నీ జాగ్రత్తగా వహిస్తూ అన్నీ అందించారు. సో మేము అనుకున్నాము నెక్స్ట్ టైము ఇంకా మా కుటుంబ సభ్యులందరితోటి వెళ్తే సేఫ్టీగా కూడా ఉంటుందని మాకు ఆ భావన కలిగింది. ఈ అవకాశం కల్పించిన భారత ప్రభుత్వానికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్